నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టుకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన స్పీకర్కు నోటీసులు ఇవ్వాలని తాను మళ్ళీ ప్రతిపక్ష హోదా అడుగుతున్నా కూడా స్పీకర్ ఏమాత్రం స్పందించట్లేదని చెప్పి ఆయన మరోమారు కూడా కోర్టుకు వెళ్ళారు. ఇదే అంశంపై తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి కోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అయ్యన్న పాత్రుడు గారేమో ప్రతిపక్ష హోదా నా చేతుల్లోది కాదు అంటున్నారు. అసలు మరి దీనిపైన మరి నోటీసులు ఆయన అందుకున్నారా? అందుకుంటే మరి ఆయన ఎలాంటి రిప్లై కోర్టుకి ఇచ్చే అవకాశం ఉంది? ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సరే, ఈ అసెంబ్లీ అంశం ఏదైతే ఉందో ఒక కొలిక్కి రావట్లేదండి. ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన అందరికీ తెలిసిందే. కేసుల విషయంలో తప్పించుకునేందుకు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం కావచ్చు. ఇప్పుడు చూస్తే ఇది కూడా కోర్టుకి తీసుకెళ్ళి ఆయన కోర్టులో వేసి మొన్న కూడా ఎవరో ఆయన ఒక ప్రెస్ మీట్లో అడిగితే అది కోర్టులో ఉన్న అంశం, దీనిపైన ఎలా మాట్లాడతాము అని చెప్పి కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో ఎటకేలకు ఆయన అనుకున్నది అయితే నెరవేరింది. ఆయనకి స్పీకర్ గారికి నోటీసులు వెళ్ళాలి అనుకున్నారు, ఆయన అలాగే వెళ్ళాయి. మరేంటి, ఇది కోర్టు పరిధిలోని అంశమేనా? స్పీకర్ దీనికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందా? నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? నిజానికండి, హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేసుకున్నారు కాబట్టి, దీనికి ప్రతివాదిగా స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు తనకున్నటువంటి రూల్స్ ప్రకారం నోటీసులు ఇస్తుంది. దానికి స్పీకర్ గారు ఏం రిప్లై ఇస్తారు, అంతిమంగా కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందని చూద్దాం. కానీ ఒక్కసారి సుప్రీంకోర్టుకి వెళ్ళి పాత తీర్పులు చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో 2014 నుంచి 2024 మధ్య లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. ఆ పార్టీ 10% సీట్లు గెలవకపోవటం వల్ల 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళితే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం, పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారం చట్టాల ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పింది. ఇప్పుడు అంతిమంగా రేపొద్దున అదే రావచ్చు అన్నది చూద్దాం. ఏం చెప్పింది కోర్టు నిర్ణయాలు ఇలానే ఉంటాయని మనం చెప్పడానికి లేదు కాబట్టి. కానీ నేను ఒకటి అడగదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, 67 సీట్లు రావటం వల్ల ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎలా కలిగారు? ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు భిక్షమిస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యారా? ప్రజలు 67 సీట్లు గెలిపించడం వల్ల ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా ఆ రోజు స్పీకర్గా ఉన్న వ్యక్తి నాకు భిక్షమేశారు అని చెప్తారా? తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు? 151 సీట్లు గెలవటం వల్ల వైసీపీ పార్టీ అంటే ప్రజలు 151 సీట్లు గెలిపించడం వల్ల, ఆ గెలిచిన ఎమ్మెల్యేలంతా మా శాసనసభ పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడా? లేదు, టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం చేపించింది గవర్నర్ గారు కాబట్టి గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని భిక్షమేశారా? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కావడానికి కారణం ప్రజలు 67 సీట్లు ఇవ్వటం వల్ల. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ప్రజలు అతని 151 సీట్లు ప్రజలు ఇవ్వటం వల్ల. మొన్న ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి పదవి పోవటానికి కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటానికి కూడా కారణం అదే ప్రజలు. 2014లో 67 సీట్లు ఇచ్చిన ప్రజలే, 2019లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలే మొన్న 11 సీట్లకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రిగా నీ పరిపాలన బాగలేదు, నీకు పనిష్మెంట్ ఇస్తున్నాం, నీకు ప్రతిపక్ష నాయకుడుగా కూడా హోదా లేదు అని చెప్పేసి ప్రజలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే నిర్ణయించుకున్నటువంటి దేశంలో మనం ఉన్నాం. అంతిమంగా ఎవరికి ఏ హోదా ఇవ్వాలనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రజలు ఇవ్వని హోదాని అడగటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి హక్కు ఉంది? ఇవ్వటానికి స్పీకర్ గారికి ఎలాంటి అధికారం ఉంది? హోదాని స్పీకర్ గారు, ప్రభుత్వము, గవర్నరు ఇవ్వరు. టెక్నికల్ గా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేపిస్తారంతే, స్పీకర్ గారైనా గవర్నర్ గారైనా అంతే తప్ప వాళ్ళేమి హోదాలు ఇవ్వరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకునేటువంటి అధికారం వాళ్ళకి ఉండదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిరగాలి. నిజానికి ఇందా నేను చెప్పిన ఉదాహరణలో కూడా 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాకపోతే పార్లమెంట్కి పోవటం మానేశారా? పార్లమెంట్కి పోయారు, లోక్సభకి వెళ్ళారు, వెళుతూ న్యాయ పోరాటం చేసుకున్నారు. కానీ లోక్సభకి అయితే వెళ్ళారుగా. అంతిమంగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ప్రజలు ఇవ్వాలి అని అర్థమైన తర్వాత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీలు గెలవటం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఎందుకు గారు? ప్రజలు ఇవ్వటం వల్ల, 99 సీట్లు గెలిపించడం వల్ల రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. అదే ఏ స్పీకర్ గారు, ఏ గవర్నర్ గారు, ఏ రాష్ట్రపతి గారు ప్రమోట్ చేస్తానికైతే, నామినేట్ చేస్తానికైతే ఎవరు పడితే వాళ్ళు అవుతారండి. అది కాదు, అంతిమంగా ప్రజలు తమ ఓటు చేత ఎవరికి ఏ హోదా ఇవ్వాలో డిసైడ్ చేసుకుంటారు. ప్రజలు ఇవ్వని హోదాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడుగుతున్నారు? రెండోది, అది కారణంగా చూపించి అసెంబ్లీకి రాకపోవటం ఏంది? నేను అంటానండి, ఉమ్మడి రాష్ట్రంలో 2009 శాసనసభలో జోలకంటి రంగారెడ్డి అని సిపిఎం పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండేవాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకే ఒక్కడు. అయినా సరే మొత్తం
ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో మళ్ళా 175 మందిలో కాదు. అప్పుడు అయినా సరే శాసనసభకు వచ్చాడు. తన కేటాయించిన సమయం వరకు బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజే సిపిఎం పార్టీ నుంచి ఒక్కడే గెలిచాడు. వెళ్ళాడు ఆయన సభకి. తర్వాత బీజేపీ పార్టీ నుంచి అప్పుడు రాజాసింగ్ ఒక్కడే గెలిచారు హైదరాబాద్ పరిధిలో గోషమాల నుంచి. ఆయన వెళ్ళాడు సభకి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విదేశీ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్టులకి బీజేపీ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉంటారండి? ఎంఐఎం పార్టీకి ఎంతమంది సభ్యులు ఉంటారండి? వాళ్ళకన్నా ప్రతిపక్షంలో వస్తేనే వస్తామని డిమాండ్ చేస్తున్నారా? వాళ్ళు ఎంతమంది సభ్యులు ఉన్నా వాళ్ళకి ఎంత సమయం కేటాయించినా వాళ్ళ బాధ్యతగా అసెంబ్లీకి వస్తారు. అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడికి ఉండాల్సిన ప్రథమ బాధ్యత ఏంటి? స్కూల్ విద్యార్థికి ఉండేటువంటి ప్రథమ బాధ్యత స్కూల్కి వెళ్ళటం, కాలేజీ విద్యార్థికి ఉండేటువంటి ప్రథమ బాధ్యత కాలేజీకి వెళ్ళటం, అసెంబ్లీ సభ్యుడికి ఉండే ప్రధాన బాధ్యత అసెంబ్లీకి వెళ్ళటం. పైగా స్కూల్ విద్యార్థి డబ్బులు చెల్లించి స్కూల్కి వెళ్తాడు, కాలేజీ విద్యార్థి డబ్బులు చెల్లించి కాలేజీకి వెళ్తాడు. కానీ అసెంబ్లీ సభ్యుడు డబ్బులు తీసుకొని అసెంబ్లీకి వస్తాడు, జీతం వస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు నెలకి 2.5 లక్షలు ఎమ్మెల్యే జీతం ఆంధ్రప్రదేశ్ ఉందనుకుంటా అదంతా డ్రా చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మందికి అలవెన్స్లు వస్తున్నాయి. ఈవెన్ దో వాళ్ళు వెహికల్స్ లో తిరిగే డీజిల్ పెట్రోల్ని కూడా గవర్నమెంటే పే చేస్తుంది. వాళ్ళకి పిఏ ఉన్నారు, గవర్నమెంట్ పే చేస్తుంది శాలరీ. వాళ్ళకి ఎమ్మెల్యేలకి అయితే 2+2 గన్మెన్లు ఉన్నారు, గవర్నమెంట్ పే చేస్తుంది శాలరీస్. తర్వాత పెద్దిరెడ్డి గారికి కొద్దిగా ఎక్కువ, ఆయన మాజీ మంత్రి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ Z+ కేటగిరీ ఇస్తున్నారు. ఇదంతా గవర్నమెంటే బేర్ చేస్తుంది. ఎందుకు? ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వెలుకుంటాం వల్ల. ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ వీళ్ళకి కావాలి, ఎమ్మెల్యేగా వచ్చే రాయితీలు వీళ్ళకి కావాలి, ఎమ్మెల్యేగా వచ్చే అలవెన్సులు వీళ్ళకి కావాలి, ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదా కావాలి, ఎమ్మెల్యేకి వచ్చే వేతనం కావాలి, పిఏ కావాలి, గవర్నమెంట్ కావాలి. అంటే నిజంగా చెప్పాలి అసెంబ్లీకి రాము అంటే ఎలా? నిజంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియని విషయాలేం కాదు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు గారి విషయానికి వచ్చినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు 4-5 తీసేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి ఆయన ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో అనటం జరిగింది. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి కూడా ఇలా తప్పించుకుంటున్నారు? భయమా లేదంటే అవమానమా? ఏం ఫీల్ అవుతున్నారు అసలు ఆయన? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ప్రతిపక్ష హోదా ఇవ్వరని తెలుసు. రేపు కోర్టుకు పోయినా ఫలితం పాజిటివ్గా రాదని తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్న విషయమూ తెలుసు. కానీ ఎందుకు అలా చేస్తున్నారంటే అసెంబ్లీకి రాకుండా ఏదో ఒకటి ల్యాక్ చేయాలి, ఏదో ఒకటి. ముందు మీరు అన్నారు కదా ల్యాక్ చేస్తున్నారని. ల్యాక్ ఎందుకు చేస్తున్నాడు? రావటం ఇష్టం లేక చేస్తున్నాడు. వస్తే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఉన్న ఇబ్బందులు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి. 164 మంది కూటమి శాసనసభ్యులు ఉన్నారు. అతను మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే ఆ మాటను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది సంఖ్యాబలాన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగా ఏ రకంగా వెటకారం చేపించాడు, ఏ రకంగా సైడ్ కామెంటరీ చేపించాడు, ఏ రకంగా ముసిముసిగా నవ్వాడు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఉన్నాయి. కాబట్టి తనకి అలాంటి చేదు అనుభవం ఎదురైద్ది అనేటువంటి ఒక భయం. రెండోది అవినీతి మీద ప్రశ్న వేస్తారు, సమాధానం చెప్పుకోవడం ఇబ్బంది అనేటువంటిది. రెండోది సబ్జెక్టు లేకుండా అసెంబ్లీలో మాట్లాడటం చాలా కష్టం అనేటువంటిది. ఇంతమంది మూకుమ్మడిగా సబ్జెక్టుతో దాడి చేస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం అనేటువంటిది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోటి ఉంది, పర్సనల్ వైరాలు ఉంటాయి, రాజకీయ వైరాలు ఉంటాయి రాజకీయాలు సహజంగా అయితే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత వైరాలు ఉంటాయి. ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్ పాత్ర గారితో, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారితో వ్యక్తిగత వైరాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు 2019లో వైసీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీ. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి విధానం నచ్చక, ప్రభుత్వం తీసుకున్న పాలసీని నచ్చక వాటిని ప్రశ్నించినందుకు గాను అతన్ని ఏకంగా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి కొట్టించారు, చంపించే ప్రయత్నం చేశారని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసు ఒకటి నడుస్తుంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డ్ 3. సో జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అధ్యక్ష నాకు టైం ఇవ్వండి అని అడుక్కోవాలంటే కొద్దిగా ఆయనకి ఇబ్బంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చెప్పని ఇబ్బందులు. నిజానికి ఇప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు మీకు ఆ పాయింట్ కూడా చాలా క్లియర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న శాసనసభలో మీటింగ్ జరిగింది. శాసనసభ మీటింగ్ జరిగితే దాంట్లో ఒక 6 ఎమ్మెల్యేలు నాకున్న సమాచారం మేరకు అసెంబ్లీకి వెళదాం అనేటువంటి ఒక ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు తీసుకొచ్చారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు వాళ్ళు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విని వస్తారు. కానీ ఫస్ట్ టైం వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు, అసెంబ్లీకి వెళదాం అనేటువంటి మాట మాట్లాడారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా మెప్పించడం కోసం మనం రోడ్డు మీద ఆందోళన చేస్తున్నాం కదండి, ఇది మెడికల్ కాలేజీ ఇష్యూ అని, రైతుల గిట్టుబాటు ధర లేదని చేస్తున్నాం కదా, ఇదేదో అసెంబ్లీకి పోయి మాట్లాడదాం అనేటువంటి పాయింట్ ని లేవనెత్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను కానీ మీరు కావాలంటే వెళ్ళండి, పెద్దిరెడ్డి గారిని తీసుకుని వెళ్ళండి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. పెద్దిరెడ్డి గారు మీరు రాకుండా నేను రానని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా తప్పించుకునే ప్రయత్నం. కానీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది. రేపు వీళ్ళల్లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కండిషన్స్ అని పేరు పెట్టి మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు అని కనుక స్పీకర్కి వచ్చి సభా హక్కుల కింద కనుక ఫిర్యాదు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అనే కారణం చేత ఏదో పేరు చెప్పి తప్పించుకోవాలని చెప్పి సీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మీరు వెళ్ళండి అంటూ ఎమ్మెల్యేలను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఆపినా వైసీపీ ఎమ్మెల్యేలకి ఆగేటట్లు లేరు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. అందుకని ఇంకా మీరు వెళ్ళండి అని వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తూనే తను మాత్రం ఎందుకు రావట్లేదో చెప్పుకోవాలి కాబట్టి ప్రజల ముందు సమాధానం ఉండాలి కాబట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే ప్రయత్నం చేశాడు.
అది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చిన తిరుగుబాటు ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పని పరిస్థితుల్లో నేను కోర్టులో పోరాటం చేసుకుంటున్నాను అని పబ్లిక్ చెప్పుకోవడం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్ చేసి కోర్టు ఏం చేసింది, స్పీకర్ గారి పరిధి, స్పీకర్ గారు కూడా రాజ్యాంగబద్ధ పదవి అది, ఆయన పరిధి అసెంబ్లీలో ఏ నిర్ణయాలైనా. సో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఇవ్వకపోవటం అనే దాంట్లో కోర్టు జోక్యం చేసుకోదన్న విషయం ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మరి ఎందుకు ఇలా వెళుతున్నారు అంటే కారణం కేవలం అసెంబ్లీకి రావటం ఇష్టం లేక, ప్రజలకు ఏం సమాధానం చెప్పగలరో తెలియక ఈ పిటిషన్ చూపించి నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, నాకు కావాల్సిన సమయం కావాలి, నేను ప్రజల కోసం పోరాడతాను, ఏదో ఇలా చెప్పుకోవడానికి అని చేస్తున్నారు. కానీ ప్రజల మేలుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు కూడా చెప్తున్నాను, మీ ఎమ్మెల్యే, మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు మీరు నిరసన చెప్పే హక్కు మీకుంది. మీరు జీతం ఇస్తున్నారు, మీరు అలవెన్సులు ఇస్తున్నారు, మీ డబ్బులతోటి వాళ్ళకి గన్మెన్లు ఇస్తున్నారు, మీ డబ్బులతోటి వాళ్ళకి పిఎన్ ఇస్తున్నారు. కాబట్టి మీ ఎమ్మెల్యే మీ సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీకి రానప్పుడు మీకు ఆ ఎమ్మెల్యే అవసరమా? మీరు అసెంబ్లీకి వెళ్ళమని ఖచ్చితంగా మీరు బొకేలు ఇచ్చి నిరసన మార్గాలు చెప్పండి, పూలు పంపించి నిరసన మార్గాలు చెప్పండి, తర్వాత పండ్లు పంపించి నిరసన మార్గాలు చెప్పండి. నేను ఇంటి ముందు పోయి ఆందోళన చేయమంటలే, కానీ పూలు పండ్లు పంపించైనా సరే ఆ ఎమ్మెల్యేలకి మీ నిరసన తెలియజేయండి. అయ్యా దయచేసి మీకు ఓటేసాం, మిమ్మల్ని గెలిపించాం, మీ భుజాన మీ పల్లకి మోసాం, మిమ్మల్ని భుజాన ఎక్కించుకొని ఇవాళ మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు అసెంబ్లీలో లేరు, మా తరపున మాట్లాడటం లేదు, మీరు మా అసెంబ్లీలో కనబడటం లేదు, దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పేసి ప్రజలు ఎమ్మెల్యేని అడగాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు విషయం తెలుసా, శేషన్గన్పూర్, తెలంగాణలో శేషన్గన్పూర్లో కడియం శ్రీ గారి పార్టీ మారాడు, కానీ మారాడా లేదా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. అయితే ఒక మహిళ ఏకంగా లెటర్ రాసింది కడియం శ్రీ గారికి, మీరు బీఆర్ఎస్ పార్టీ అనుకుని నేను ఓటేశానండి, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారట, మీకు నా ఓటు వృధా అయిపోయింది, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడగండి, మీరు గెలిస్తే ఎమ్మెల్యేగా ఉండండి, కానీ నేను గెలిపించాను మిమ్మల్ని, మీరు ఆ పార్టీలో లేరు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా ఉంటాను అనర్హులు అని చెప్పేసి ఒక మహిళ లెటర్ రాసింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి రానప్పుడు మీ జీతాలు తీసుకున్నప్పుడు మీ డబ్బులతో, ప్రజల ట్యాక్సులు కట్టే డబ్బులతో జీతాలు, అలవెన్సులు, రాయితీలు, పిఎలు, గన్మెన్లు అన్ని రకాల రాయితీలు పొందుతున్నప్పుడు వాళ్ళ అసెంబ్లీకి రానప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. అందులో ఈ మధ్యకాలంలో ఇంకో విషయం కూడా బయటపడింది. ఒక 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోగా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెడుతున్నారు అనేటువంటిది. ఏంటండి ఇది? ఎమ్మెల్యేల స్థాయి ఏంటి? వాళ్ళు ఉట్టి సంతకాలు పెట్టి వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి? అసెంబ్లీ లోపలికి హాజరు కాకుండా ఎలా చూడాలి ఇది? కేవలం జీతభత్యాల కోసం అంటే పాపం వాళ్ళకి మేబీ నాకు తెలిసి అసెంబ్లీకి రావాలనే కోరిక ఉంటుంది. వాళ్ళని విక్టిమ్స్గానే నేను చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్స్ వల్ల రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకైనా అండి చాలా కష్టపడి టికెట్ తెచ్చుకొని, ఎందుకంటే సొంత పార్టీలు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళందరినీ కాదనుకొని పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని చాలా శ్రమపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజల మద్దతును కూడగట్టుకొని అవతల వాళ్ళ రాజకీయ పాచికలు పారకుండా చేసుకొని, అందులో కూడా మొన్న ఎన్నికల్లో అయితే కూటమి వేవును తట్టుకొని గెలిచారు పాపం వాళ్ళు. వాళ్ళకి అంత గెలిచిన తర్వాత ఏముంటుంది సహజంగా కోరిక? చాలామంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు, అరకు, పాడేరు ఇలాంటి చాలా కొత్త శాసనసభ్యులు ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళకి ఏముంటుంది? రాష్ట్రం మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తుండగా, రాష్ట్రం మొత్తం చూస్తుండగా, రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలు చేసే చోట, ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకునే చోట మేము కూడా పోయి అధ్యక్ష అనాలి, మా సమస్యలు మేము ప్రస్తావించాలి, మా ప్రజల తరపున మేము మాట్లాడాలి, రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూడాలని కోరిక ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుందండి. కానీ ఎమ్మెల్యేల కోరికలని అణిచివేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా తనకేదో హోదా కావాలని పేరుతోటి ఆ ఎమ్మెల్యేల కోరికను అణిచివేస్తున్నాడు. ఎక్కువ కాలం అణచలేడు, ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, అందుకని తప్పించుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడేమో. మళ్ళీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు వస్తున్నాయంటే వాళ్ళ భయం పడుతూ ఉంది. ఎందుకు? ఇప్పుడున్న కూటమి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది, అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మనం గెలుస్తామా? రిస్క్ కదా, ఎంత పెద్ద ఖర్చు, ఎంత పెద్ద శ్రమ, ఇంత శ్రమ పడ్డా ఇంత ఖర్చు పెట్టా మళ్ళీ గెలుస్తామో లేదు గ్యారంటీ లేదు కదా. సో ఇలా వచ్చిన ఎమ్మెల్యే పోస్ట్ అలా వెళ్ళిపోయే అవకాశం కనపడుతున్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు ఎగరేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ డ్రామాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.